నగరతి కేస్ కల్చర్ ఆకాశగూడు డిస్ట్రిక్ట్ కాంబినేషన్ గుట్టలు మలుగు డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఇక్కడ సరే యాన్సెంట్ పీరియడ్లో తీసుకుంటే గవర్నమెంట్స్కి సంబంధించి ఒక అయితే ఉందో ఈస్టర్న్ సైడ్ వెస్టర్న్ సైడ్ కేపీ రావు గారు చాలా సీరియస్ చాలా వాటి మీద డిస్కవరీ చేశారు, వాటి మీద ప్రొజెక్ట్ చేశారు. నేను తూర్పు వైపున అంటే ఈస్టర్న్ సైడ్ నేను తీసుకున్నాను. ఈస్టర్న్ సైడ్ ఇంతవరకు ఎవరు కూడా డిస్కవర్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది చాలా ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ డిస్కవర్ చేయాల్సి ఉన్నాయి, రాక్ ఆర్ట్స్ ఉన్నాయి, ఇంకా అక్కడ రకరకాలైనటువంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు చేయడానికి ఉన్నటువంటి యాక్సెస్ అవ్వదు, ఎందుకంటే యాక్సెస్ ప్రాబ్లం ఉంది అక్కడ. అయినప్పటికీ 2016 నుంచి దాదాపుగా ఒక 4 డిస్కవరీస్ చేయడం జరిగింది. దాంట్లో ఎజ్జల్లపల్లి గుట్ట అనేటువంటి లాస్ట్ సెషన్లో తెలంగాణ చేశారు. ఇప్పుడు ఇది కాంబినేషన్ అనేది ఈసారి తీసుకున్నాను నేను. ఇప్పుడు లొకేషన్ మ్యాప్ అంటే నాకు ఉన్నటువంటి కాంటెంట్ ఇది. నెక్స్ట్ అబ్జర్వేషన్స్ ఆ ఈస్టర్న్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఆ 4 కూడా తీసుకున్నాను నేను. 4 బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. అలాగే కంపారిటివ్ చేశాను అంటే ఈస్టర్న్ సైడ్కి వెస్టర్న్ సైడ్కి ఏ విధమైన కంపారిజన్ చూశాను. తర్వాత అబ్జర్వేషన్స్ అక్కడ ఫైండింగ్స్ ఏమున్నాయో అదర్ అబ్జర్వేషన్స్ కూడా కొన్ని చేశాను దాన్ని. వాటిని మనం దిస్ ఇస్ ద డోర్మెంట్స్. ఈ డోర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే 2016లో గోపివరపు కొండగట్టి విత్ మై ఫ్రెండ్స్ బృందం కలిసి ఆ ఫారెస్ట్లో ఒక 4 డిస్కవరీస్, ఇది రెండవది. ఇది ఎలా ఉందంటే ఇది ఒక కామినీ చెరువు అనేటువంటి ఒక న్యాచురల్ లేక్ ఒకటి ఉంటుంది అక్కడ. ఆ చెరువు పక్కన ఉన్నటువంటి బలపతి బొట్టుల మీద ఇవి ఉండడం జరిగింది. ఇవి దాదాపుగా రా మెటీరియల్ చూడండి, ఎక్కడ వాటిని షేప్ చేయడం కానీ ఒక వెల్ ఫినిష్డ్ కానీ లేవు. ఇక్కడ ఉన్నటువంటి బల్క్గా ఉన్నటువంటి రాళ్ళకి పెట్టడం జరిగింది. దట్ ఈస్ ద లొకేషన్. దట్ ఈస్ అవర్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ద గోదావరి. దట్ ఈస్ అవర్ స్టడీ ఏరియా. Altitude is 18.1814 and 18.713. This is remain nearly 1.5 kilometers to the main road. Cherla to Venkatapuram road is there. Dar road ఉంటుంది అక్కడ. ఆ దార్ రోడ్ నుంచి లెఫ్ట్ కి 1.5 kilometers కాంబినేషన్. అక్కడ నుంచి ఒక 300-400 ఫీట్ మీద ఉన్నటువంటి బలపర్వత గుట్టలు. ఆ గుట్టలన్నీ కూడా ఇటు తెలంగాణని ఇటు ఛత్తీస్గఢ్కి బోర్డర్. ఇక గుట్టలు దాటి ఛత్తీస్గఢ్ వచ్చేస్తుంది అక్కడ. అంటే గతంలో మధ్యప్రదేశ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ కాబట్టి ఛత్తీస్గఢ్ అవుతుంది. ఆ బలపర్వత గుట్టలు ఉన్నటువంటివి ఉంటాయి. దిస్ ఈస్ దాదాపు 20 ఎకరాస్లో ఉంది. 20 ఎకరాస్లో దాదాపుగా చాలా ఉన్నాయి, నిజమే కొద్దిగా ఉన్నాయి. దాంట్లో మేము చాలా తిరిగాము. కొన్ని రాళ్ళ గుట్లుగా ఉన్నాయి, కొన్ని ఏమో వెల్ అంటే మంచి షేప్లోనే ఉన్నాయి, కొన్ని చిన్నమైపోయాయి. అయితే అక్కడికి మనుషులు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఇంకా అలా ఉండడం జరిగింది. అక్కడికి ఎవరంటే వేటకెళ్ళిన వాళ్ళు లేకపోతే ఏమైనా మ్యాగ్లు రాసుకొని వెళ్ళిన వాళ్ళు తప్పించి మామూలుగా అయితే 2016లో నేను డిస్కవర్ చేశాను. రీసెంట్గా మనం ల్యాండ్ కోసం మళ్ళీ ఒకసారి వెళ్ళడం జరిగింది అక్కడికి. అక్కడ కొన్ని పాడైపోయినాయి, కొన్ని బాగానే ఉన్నాయి. ఈ షేప్స్ కూడా అత్యంత పెద్ద పెద్ద రాళ్ళు, షేప్ అనేది లేదు అక్కడ. ఆ మందాన్ని కుడతాంలో 1 మందం రకరకాలుగా ఉండేది. నీళ్ళు 1 to 1.5 feet మందం ఉండడం జరిగింది. అది ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చూడడానికి ఎలా అంటే పెద్ద పెద్ద మనుషులు పెద్ద పెద్ద గూళ్ళు కట్టుకొని ఆడుకోవడానికి చిన్నపిల్లలు పెట్టుకున్నట్టుగా ఉంది. అది అక్కడ కామినీ అనేటువంటి రాక్షసి నివసిస్తుంది. ఆ చెరువు దగ్గరే ఉండేది. ఆ రాక్షసి సంబంధించినటువంటి తాలూకా వాళ్ళందరిది అనుకుంటా ఉంటారు జనరల్గా. అది ఒకటి. కామినీ చెరువు అని పేరు వచ్చింది. లేకపోతే ఇవన్నీ మనకున్నటువంటి కొన్నింటిని నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది మొత్తం 4 states, 16 మీకు చూపిస్తున్నాను. దీంట్లో ఫస్ట్ స్లైడ్ 4, సెకండ్ స్లైడ్, థర్డ్, 4. దట్ ఈస్ ద కామినీ చెరువు. ఆ పైన ఆ బలపర్వత గుట్టల మీద ఈ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ నుంచి మొదటి చివరి వరకు ఎలా ఉంటుంది ఇక్కడ వరకు ఉన్నటువంటి గుట్టు మీద ఈ యొక్క డోర్మెంట్స్ చూడడం జరిగింది. ఇలా చూసుకుంటే చాలా ఉంది. ఇలా ఇంకా అడవిలోకి వెళ్ళి ఇంకా ముట్టు మీదకి వెళ్తే ఉండడానికి అవకాశం ఉంది. మనం టైం అప్పటికి కూడా చాలా ప్రయాసపడలేము, పొద్దుపోతుంది. కాబట్టి రెండోసారి వెళ్ళినప్పుడు కూడా వెళ్ళకపోయాం. దాదాపుగా అక్కడైతే ఉన్నాయి. అయితే అక్కడ రాక్ టూల్స్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ రాక్ టూల్స్ ఈ సైడ్లో లేవు, వేరే సైడ్స్ దొరికినాయి రాక్ టూల్స్. ఈ సైడ్లో లేవంటే ఇవన్నీ కూడా వెల్ ఫినిష్డ్గా లేవు. ఇవన్నీ రా మెటీరియల్ అలా పెంచినట్టుగా ఉంది కాబట్టి ఇక్కడ రాక్ టూల్స్ దొరకలేదు. వేరే సైడ్స్లో యాక్టివిటీస్ జరిగింది. This is eastern side of the Godavari. This is the western side of the Godavari. The western side of the Godavari, Damarvai,
బడుగోలుగూడెం. దీస్ ఆర్ ఆల్ ఆల్రెడీ డిస్కవర్డ్. కేపీ రావు సార్, మిల్టన్ సార్ వాళ్ళందరూ కూడా చేశారు దాని మీద. సో ఈస్టర్న్ సైడ్కి ఎవరు రాలేదు, వెళ్ళడానికి యాక్సెస్ లేదు అప్పట్లో. ఇప్పుడు కూడా యాక్సెస్ లేదు, కానీ దాన్ని కొద్దిగా ఆ ఏరియాలో నాకు కొంత పరిచయాలు ఉంటాం దాని మీద. చెయ్యి ఓకే సార్, దానివల్ల ఏదైతే ఈ స్టడీ ఏరియా ఎడ్జర్లపల్లి ఉంటారు, అది ఆల్రెడీ డిస్కవర్డ్. లాస్ట్ సెషన్లో నేను చెప్పాను, అంటే ఇంతకుముందు మా స్టూడెంట్స్ చెప్పాను. ఇప్పుడు నా కాంబినేషన్ వీఆర్ డిస్కసింగ్ హియర్ పెద్దలసేతు జలపాతం అండ్ కలివేరు ఈస్ దేర్. అవర్ టు డిస్కవర్ ఇస్ దేర్. నెక్స్ట్ సెషన్ ఐ am going to try to expose these two places also, పెద్దలసేతు జలపాతం గుట్టలు as well కలివేరు చిన్నసేరు గుట్టలు. These 4 places are eastern side of the Godavari. They are very ancient dolmens here. Next slide I am going to give the compare. What is there in eastern side and western side? What is the difference between eastern side and western side? We are going to discuss here. This is here study. This is Ejjalapalli, Vedalasiri, Kamlecheru. Already we see Kamlecheru. Just this is Vedalasiri Jalpatam. Just sample I am going to show here. These are all the Vedalasiri Jalpatam dolmens. This is east of the Veerabhadravaram village and Antapuram Mandal district. But this place and the Kamlecheru is nearly 18 to 25 kilometers distance. Is the four places is there. 4 fields is there. 4 fields in between 18 kilometers or 25 kilometers. I mean 18 to 25 kilometers. In between 1 and 1, 18 to 25 kilometers distance is there. This is Vedalasiri Jalpatam. This is Chirumidi Guttal. Chirumidi Guttal, Kaliveru Guttal. This is also 20 kilometers from the Kamlecheru. This is also one of the eastern side. As well as this is Ejjalapalli Guttal. The Ejjalapalli Guttal is already present in the previous conference. That's why Ejjalapalli Guttal. These 4 are eastern side of the Godavari. This is a comparative study. This is Rakashpatnam. This is also one of my discovery. This is western side of the Godavari. The great discovery is Rakashpatnam. This is the western side of the Godavari. This at present we are going to discuss the combination. This is the eastern side of the Godavari. Comparatively, this is well finished. These are well finished, but it is not well finished. These are bulky rocks is there here, but here is very well finished dolmens is here. Comparatively, this the so many generations are living here. ఇక్కడ కొన్ని తరాలు ఉండి ఉంటాయి ఇక్కడ. యాక్చువల్గా గోదావరికి తూర్పు కంటే కూడా కొన్ని ప్రీవియస్ జనరేషన్స్ గోదావరికి వెస్టర్న్ సైడ్ అయితే లేటర్ జనరేషన్స్ ఉన్నట్టుగా ఊహించవచ్చు మనం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా ఇవి కానీ గద్దసి జలపాతం కానీ నెక్స్ట్ ఇంకా కలివేరు గుట్టలు కానీ అవన్నీ కూడా వెరీ బల్కీ స్టోన్స్ రాక్స్ ఇస్ దేర్, బట్ దే ఆర్ నాట్ వెల్ ఫినిష్డ్. ఇట్ ఈస్ నాట్ వెల్ ఫినిష్డ్. ఇట్ ఈస్ here is looking like a chamber. The door is there. Here the door is there. The door is there. The well finished rocks is there in the top of this dolmen. Here is not a well finished. All are the very unfinished and rocks very bulky rocks is that's why this is the comparatively we guess here. This is the just somewhat previous generations. This is the later generations maybe. And especially here the eastern side of the Godavari is very previous generations. Western side of the Godavari is very later generations. Maybe we can guess. We assume that this is my observations. The major dolmens locations along the northeast bank of the Godavari. Okay, systematically separated. These 4 locations are systematically separated 80 to 25 kilometers. Assume ancient human cultures well established in the Godavari banks. Assume different generations lived in the Godavari bank. Assume that the earlier generations lived in the eastern part of the Godavari and the later generations lived west of the Godavari in the Telangana region. The important dolmens locations on the eastern side of the Godavari, Vedalasiri Jalpatam, Kamlecheru, Solmeni Guttalu, Kaliveru Guttalu, Ejjalapalli Guttalu. These are my here the special discovery is here. Here when I traveled to the Chhattisgarh and Madhya Pradesh, some of villages we visited there. The ritual place, death ceremony is Kastal Nirmata, and burial grounds. Burial grounds. Sorry, we have to wind up at 5:30. Within 2 minutes I will come. Within the 2 minutes I will complete it. I will complete it. So this is the one place. All generations are death rituals is there. This is dolmens. This is menhirs. This is cysts. అన్ని రకాలైనటువంటి జనరేషన్స్ ఆ విలేజ్ నివసించేది అనిపించింది నాకు. ఆ విలేజ్ యొక్క చనిపోయిన కర్మకాండ ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇవన్నీ ఒక దగ్గరే ఉన్నాయి వేరు ప్లేసుల్లో, అంటే వేరు టైమ్స్లో కావచ్చు. రీసెంట్గా దే ఆర్ మినియేచర్ డోర్మెంట్స్ హియర్
వాళ్ళు వాడినటువంటి వస్తువులన్నీ ఇక్కడ పెట్టారు. ఇది కూడా నాకు డిఫరెంట్గా అనిపించింది. అది ఈ ప్లేస్ మీద ఫర్దర్గా నేను స్టడీ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇది ఛత్తీస్గఢ్ నియర్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోర్డర్. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అయిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉన్నటువంటి 100 కిలోమీటర్స్ లోపల ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్లేస్. ట్రావెల్ చేస్తూ పక్కన ఆగితే ఇవన్నీ చూస్తే డోర్మెంట్స్, మెన్హర్స్, సిస్టులు రకరకాలుగా ఎవ్రీ హియర్. సో వెరీ ఎంతూజియాస్టిక్ టు టేక్ ఫోటోగ్రాఫ్స్. ఇట్ ఈస్ కంపారిటివ్లీ one generation to another generation is different rituals. That rituals is different. That's why they are follow the rituals. As well as my studies also, Eastern studies one generation, another generation maybe with there. In further study, I have to submit more information about that. This is the next. Okay, sir. This is general unclosed studies. Okay, sir. Thank you very much for your.